అందరికీ నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో చేతుల స్థానం ఎందుకలా ఉంది? వరదహస్తం, కటిహస్తం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తిరుమల కొండపై వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం వెళ్ళినప్పుడు ముందుగా మనం గమనించేది స్వామివారి నుదుట ఉన్న నామం, ఆ తరువాత స్వామి నిశ్చలమైన ముఖం, ఆ తర్వాత మన దృష్టిని ఆకర్షించేది స్వామివారి చేతుల స్థానం. వెంకటేశ్వర స్వామి కుడి చేయి కిందకి చూపిస్తూ ఉంటుంది. దానినే వరదహస్తం అంటారు. దాని అర్థం ఏంటంటే, నా పాదాలను వచ్చి శరణు కోరిన వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని స్వామివారు పాదాల వైపు కుడి చెయ్యి చూపిస్తూ ఉంటుంది. అందుకే భక్తులు స్వామివారి పాదాల వద్ద శరణాగతి చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామివారి ఎడమ చేయి నడుముపై అంటే కటిభాగంపై ఉంటుంది. దాన్నే కటిహస్తం అంటారు. దీనికి అర్థం ఏంటంటే, జీవితంలో నన్ను నమ్ముకున్న వారిని, ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని కష్టాల కటి నుంచి బయట పడేసి మరీ నేను అభయాన్ని ఇస్తాను అని, అలాగే ధర్మ మార్గంలో నడవమని, ప్రతి కర్మని నేను గమనిస్తున్నాను అని చెప్పడమే స్వామివారి చేతుల స్థానం మనకి చెబుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.